హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ఈ రోజు మనం ఒక స్పెషల్ మూవీని రివ్యూ చేయబోతున్నాము, లిటిల్ హార్ట్స్. యాక్చువల్లీ మూవీ సెప్టెంబర్ 5th రిలీజ్, కానీ ఈ రోజు 4th నైట్. కొన్ని ప్రీమియర్లు పడితే నేను చూసినాను 750 షో. మూవీ నాకు చాలా నచ్చింది. మీరందరూ కూడా ఖచ్చితంగా సినిమాని చూడండి. అగైన్ బాటమ్ లైన్ ఏంటంటే ఇట్స్ అ వెరీ సింపుల్ స్టోరీ. ఈ మధ్య చాలా మంది ఆడియన్స్ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు కదా, ప్రతి సినిమాలో ఈ వైలెన్స్ ఏంది, ఈ రక్తపాతం ఏంది, ఈ కోట్లు 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 ఉండే క్యారెక్టర్లు, హీరోలు ఏంది, అసలు ఎవరి మనుషులు, రిలేటబిలిటీ అనేది లేదు ఈ మధ్య సినిమాల్లో, కథలేవో విచిత్రంగా ఉంటున్నాయి, అనవసరమైన కథలన్నీ తీస్తున్నారు సినిమాల్లో. ఈ కంప్లైంట్స్ మెజారిటీ ఆడియన్స్ చేస్తున్నారు. అండ్ మన వీడియోలో చాలా సార్లు మెన్షన్ చేసినట్టు యంగ్ టాలెంట్ అనేది ఉంటుంది తెలుగు సినిమాల్లో. ఇవన్నీ కంప్లైంట్స్ ని లిటిల్ హార్ట్స్ అనే మూవీ అన్నోయింగ్లీ అడ్రస్ చేస్తుంది. ఈ లిటిల్ హార్ట్స్ అనే మూవీ ఒక సింపుల్ క్యూట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇష్టం లేని చదువులు చదివించే పేరెంట్స్, చదువుతున్నట్టు యాక్ట్ చేసే పిల్లలు, అండ్ ఈ ఏజ్ లో ఆ ఇన్ఫాక్చుయేషన్స్ లవ్ స్టోరీలు కామన్ కాబట్టి అదో ట్రాక్. ఫ్రెండ్స్, సిబ్లింగ్స్, కచోరీ. ఇది లిటిల్ హార్ట్స్ సెటప్ కథ. అండ్ మీరు ట్రైలర్ చూసి ఉంటారు, ఇప్పుడు నేను చెప్పింది వినుంటారు. అండ్ ఇంతే, ఈ సినిమా వరల్డ్ వరకు ఇంతే. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ విషయం ఏంటంటే ఈ కథకి ఇంతకు మించి ఇంకేం ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అవసరమే లేదు. ఈ వరల్డ్ లోనే ఆడియన్స్ ని ఎంగేజ్ చేసి పెడుతుంది. సినిమా మొత్తం నవ్విస్తుంది. ఆ క్యూట్నెస్ ఎక్కడ పోనివ్వదు. అట్లా అని ఎక్కడ ఓవర్ బోర్డ్ కూడా కాదు సినిమా. ఆల్మోస్ట్ అన్ని కామెడీ బిట్లు ల్యాండ్ అయితే, బ్యూటిఫుల్ మ్యూజిక్, యాప్ట్ సినిమాటోగ్రఫీ, ఎక్సెప్షనల్ యాక్టింగ్. సో ఆల్మోస్ట్ అన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్లు ల్యాండ్ అయితే ఈ సినిమాలో. సో అగైన్ సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫీల్ గుడ్, రిలేటబుల్, బ్యూటిఫుల్, క్యూట్ లవ్ స్టోరీ. అదే ఈ లిటిల్ హార్ట్స్. ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ సినిమాలు థియేటర్లలో నడుస్తాయా, లేదా థియేటర్ వర్త్ వాచింగ్ ఎక్స్పీరియన్సా, ఇలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి. నేను సినిమాని ప్యాక్డ్ హౌస్ లో చూసినాను. అందరూ ఆడియన్స్ పగలబడి నవ్వినారు, మస్త్ ఎంజాయ్ చేసినారు. వి ఆల్ హ్యాడ్ ఎ బ్లాస్ట్. సో ఖచ్చితంగా ఈ లిటిల్ హార్ట్స్ ఇది ఏదైతే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉందో, ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చి మంచి కథలతోని సినిమాలు తీయడం, అది బ్యూటిఫుల్ గా వర్క్ అయిందని చెప్పాలి. అండ్ ఇక్కడ మేకర్స్ గట్స్ ని మనం మెచ్చుకోవాలి. సినిమాని వారం ప్రీపోన్ చేసిర్రు. అండ్ కథ లెవెల్లో కూడా వాళ్ళు ఏమనుకున్నారో దానికే స్టిక్ అయ్యారు. అరే ఏదైనా డ్రామా క్రియేట్ చేద్దామని ఎక్స్ట్రా డ్రామా ఏం క్రియేట్ చేయలేదు. ఎక్స్ట్రా ఫైట్లు, పాటలు, ఏమైనా సినిమాటిక్ చేద్దాం, ఇవేవి వాటికి పోలేదు. దే స్టక్ టు దేర్ గట్స్. అండ్ ఇక్కడ మౌలి క్రియేటివ్ ఇన్పుట్స్ ఉన్నాయని కూడా క్లియర్ గా అర్థమవుతా ఉంటది. ఏవైతే మనం ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో కూర్చొని కంప్లైంట్ చేస్తూ ఉంటాం కదా, అరే ఈడెందుకు ఎక్స్ట్రా చేస్తుండ, ఆడెందుకు ఎక్స్ట్రా చేస్తుండని. కానీ వీళ్ళు హీరోలు అయిపోగానే అవే మళ్ళీ అలాంటి బిహేవియరే చేస్తూ ఉంటారు. కానీ లక్కీలీ మౌలి అవేం విషయాలకు వెళ్ళలేదు. కథకి ఏ మాత్రం అవసరమో, తనకేం తెలుసో, తనకేం వచ్చో, లేకపోతే తనేం చేయాలనుకుంటున్నాడో అవే ఎలిమెంట్స్ పెట్టుకొని స్ట్రాంగ్ వెళ్ళిర్రు. అండ్ వర్క్ అయినవన్నీ. సో ఏం ఎక్స్ట్రాలు ఉండవు సినిమాలో. సో డైరెక్టర్ సాయి మార్తాండ్, ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్, హీరో అండ్ క్రియేటివ్ ఇన్పుట్స్ మౌలి ఉండుంటాయి ఆబ్వియస్లీ. వీళ్ళందరూ బ్యూటిఫుల్ గా కోఆర్డినేట్ అయ్యి వాళ్ళ ఇన్స్టింక్ట్ కి స్టిక్ ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ని మన ముందుకు తీసుకొచ్చారు. నాకైతే మజా వచ్చింది, ఖుషి అయిపోయినా. అండ్ యాజ్ ఆల్వేస్ షింజిత్ మ్యూజిక్ వచ్చేసి బ్యూటిఫుల్ ఉన్నది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ మ్యూజికల్ టాలెంట్స్ టిఎఫ్ఐ లో. సో షింజిత్ పాటలు ఆల్రెడీ వినకపోతే ప్రీవియస్ సినిమాలో వినండి. అండ్ లిటిల్ హార్ట్స్ లో కూడా బ్యూటిఫుల్ వర్క్. అండ్ ఇందాక మెన్షన్ చేసినట్టు యాక్టింగ్ అందరూ బాగా చేశారు. మౌలి ఆల్సో బ్యూటిఫుల్ జాబ్. హోల్డ్ చేయగలిగిండు స్క్రీన్ ని, లైక్ ఇంత రన్ టైమ్ లో తన ప్రెజెన్స్ ని తెలుపుకోగలిగిండు. అండ్ మళ్ళీ ఆ బ్యాలెన్స్ ఉంది, ఓవర్ ఎక్కడ పోలేదు. సో గ్రేట్ జాబ్. అండ్ స్పెషల్ షౌట్ అవుట్ టు జై కృష్ణ. టూ ఫన్నీ ఉండే ఆయన క్యారెక్టర్. ఆల్మోస్ట్ అన్ని బిట్లు ల్యాండ్ అయితే అయినవి, ఆయన లైన్లన్నీ వర్క్ అయినాయి. సో బ్రిలియంట్ జాబ్. సో ఎస్, ఇంకా దీనికి మించి చెప్పడానికి ఏం లేదు. లిటిల్ హార్ట్స్ అనేది ఒక మంచి సినిమా. ఖచ్చితంగా ఈ వీకెండ్ మీరు అందరూ చూడండి. అండ్ చూడాలి కూడా, కొత్త టాలెంట్ నే చూడాలి, మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇదేదో చారిటీ కేసు కాదు, పక్కా డిజర్వ్డ్ క్యాండిడేట్స్. సో లిటిల్ హార్ట్స్ ఇట్స్ అ మస్ట్ వాచ్. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.